బనగానపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గెలిపే దిశగా మరో ముందడుగు వేశారు. ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్దన్ రెడ్డి చరిత్ర తిరగరాయటం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డ అయిన నంద్యాల జిల్లా బనగానపల్లిలో నామినేషన్ల పర్వం షురూ అయింది. ఏప్రిల్ 20 శనివారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సతీమణి శ్రీమతి బీసీ ఇందిరారెడ్డితో కలిసి స్థానిక దర్గా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ జనార్దన్ రెడ్డి అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లిదండ్రులు స్వర్గీయ బీసీ గుర్రెడ్డి లక్ష్మమ్మల చిత్రపటాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటనే గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి, కుమారుడు బీసీ మనోహర్ రెడ్డి, కుమార్తెలు మనోరమారెడ్డి, మహాలక్ష్మి, అల్లుడు రమణారెడ్డి, పుష్కిన్ రెడ్డితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడు బీసీ రాజారెడ్డి, బీసీ రామ్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ భారీ ర్యాలీలు చేపట్టవద్దని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి ఈ మేరకు నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు వేయడం విశేషం. నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదంతో నామినేషన్ వేసినట్టు తెలిపారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, మైనారిటీలు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ అసమర్థ, అవినీతి, అరాచక ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవటం ఖాయమని బీసీ జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రం గాడిన పడాలంటే అనుభవం కలిగిన చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఖచ్చితంగా బనగానపల్లిలో కూడా టీడీపీని గెలిపించడం ఖాయమని బీసీ జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బనగానపల్లి నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో పయనింపచేసేందుకు బనగానపల్లి ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా నామినేషన్ దాఖలు చేసినట్టు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకొని ఈరోజు ఒక సుముహూర్తంన నామినేషన్ వేశాము. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమైన ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో రాష్ట్రాన్ని ఏదో కొంత మేలు చేస్తారు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది. రైతులను గాలికి వదిలేశారు. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులను కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానాన్ని కూడా ఆ రోజు నిషేధం చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మద్యపానానికి సంబంధించినటువంటి బాండ్లను కొదవకు పెట్టి నిషేధించేదాన్ని విడతల వారికి పోయి విడతల వారిగా లోన్లు తీసుకొని ప్రజల మీద ఈరోజు భారం మోపడం జరిగింది. ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మైనార్టీలను ముఖ్యంగా ఆదుకుంటానని చెప్పి ఈరోజు మైనార్టీలను కూడా గాలికి వదిలేయడం జరిగింది. ఈరోజు మైనార్టీలకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి విదేశీ విద్య కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, వారికి ఉన్నటువంటి గురులే గారికి ఇచ్చేది కావచ్చు, అదేవిధంగా మసీదుల రిపేర్కి ఇవ్వడం కానీ, పేస్మాములకు, ఇమాములకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా మైనార్టీలకు మోసం చేసి గత ప్రభుత్వంలో ఎంతోమందికి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా సమానంగా చూసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నామని. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు తిరగబడ్డారు. ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి. జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము. అనుభవం గల నాయకుడు రావాలి.
ఒక్క ఛాన్స్తో మోసపోయాము, మళ్ళీ మోసపోమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు విజయకేత వేగిస్తున్నారు. ఈరోజు బనగానపల్లె పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని, అదేవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము.